హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గవ్వ. క్లైమేట్ చేంజ్ వల్ల అయితే మాకు ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయండి. అందుకని వీడియోస్ 10 డేస్ అయిపోయింది పోస్ట్ చేసి. ఈ వీడియో కూడా గురు పౌర్ణమి పూజ ఎలా జరిగింది అనేది మీకు చెప్పాలనుకున్నాము. అలాగే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, వీడియోలో ఒక సీక్రెట్ అయితే రివీల్ చేస్తామని. ఆ సీక్రెట్ కూడా ఈ వీడియోలో మేము రివీల్ చేస్తున్నామండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మెయిన్ చూడండి. సో మీరు కూడా సీక్రెట్కి ఖచ్చితంగా థ్రిల్ అయితే అవుతారు. సో ఇంకెందుకంటే ఆలస్యం, రెండు వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు అయితే గురు పౌర్ణమి అండి. ఆ రోజు మేము గుడికి వెళ్ళాలనుకున్నాము. ఇది మేము రెగ్యులర్గా సేవ చేసే గుడి అనమాట. అందుకని వీడియోస్ తీసుకోవడానికి అయితే మాకు పర్మిషన్ ఉంది. ఇది మాకు తాడిచెట్లపాలెం సిగ్నల్ నుంచి లోపలికి వెళ్తే ఈ గుడి ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది గుడి మొత్తానికి కూడా. ముందు ఈ గుడి చాలామందికి తెలిసి ఉండొచ్చండి. అంటే వైజాగ్, తాడిచెట్లపాలెం, కంచరపాలెం ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఈ గుడి బాగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఖాళీగా ప్రశాంతంగా అందరి దేవుళ్ళు ఉండే గుడి అనమాట. సో ఇక్కడైతే మేము వెళ్ళగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. బాబావారిని ఇలా క్లీన్ చేసి అయితే ఉంచారు. సో మేము వెళ్ళి మొదటిగా అయితే మేము పాలతో పెరుగుతో అభిషేకం అయితే చేసామండి. సో అదే మీకు చూపిస్తున్నాము. పాలతో పెరుగుతో అయితే అభిషేకం చేసేసాము. తర్వాత తేనెతో అభిషేకం చేస్తున్నారండి. సో ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి చాలా రష్గా అయితే ఉంది. సో మీకు క్లియర్గా చూపించాలని చెప్పి ఎప్పుడైతే మొత్తం అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో ఒకరు ఇద్దరు ఉన్నప్పుడైతే వీడియో అనేది షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ మీకు తేనెతో అయితే అభిషేకం చేస్తున్నారండి బాబావారికి. ఒకరి తర్వాత ఒకరైతే వెళ్తున్నారనమాట. ఇక్కడ అప్పటికే అభిషేకం చేసి క్లీన్ చేస్తారు. అంటే ముందు పాలు పెరుగుతో చేసిన అభిషేకానికి బాబాని క్లీన్ చేసిన తర్వాత తేనెతో చేశారు. ఇక్కడైతే పసుపు గంధం అయితే కలుపుతున్నారండి. ఇప్పుడు ఈ పసుపు గంధంతో బాబాకి అయితే మళ్ళీ అభిషేకం చేస్తారు. మొదటగా అయితే బాబా కాళ్ళ పైన వేసి తర్వాత పైనుంచి కూడా బాబాకి పసుపు గంధంతో అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే బాబావారి పాదాలు ఉన్నాయండి. పాదాలను కూడా గంధం పసుపుతో అభిషేకం చేశారు. తర్వాత బాబావారికి బొట్టు పెట్టి దండ వేసి అలంకరణ చేస్తున్నారనమాట. బాబావారికి ఏంటంటే పసుపు గంధం వేసిన తర్వాత అలంకరణ చేశాక మరలా ఒకసారి మనకి భక్తుల్ని అలౌ చేస్తారు దండం పెట్టుకొని ప్రదక్షిణ చేయడానికి. సో ఇక్కడ మేము కూడా వెళ్ళి బాబావారికి అయితే భజన చేసుకుంటూ ప్రదక్షిణ అయితే కనుక కంప్లీట్ చేసామండి. ఇక్కడ మా అక్క బావ కూడా ప్రదక్షిణ చేసుకున్నారు. తర్వాత బాబావారికి అయితే కనుక పంచదారతో అభిషేకం అయితే అవుతుందండి. ఇక్కడ బాబావారికి పంచదారతో స్లోగా అభిషేకం అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత పంచదార మొత్తాన్ని కూడా ఒక క్యాన్లోకి అయితే తీస్తున్నారండి. తర్వాత బాబావారికి అయితే కనుక మనకి వెన్నతో అభిషేకం చేస్తున్నారండి. వెన్న మొత్తాన్ని కూడా ఇలా ప్యాకెట్స్లా తీసుకుని అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేస్తున్న వాళ్ళందరూ కూడా బాబా గుడిలో సేవ చేసేవారే అండి. ప్రతి గురువారం కూడా బాబా గుడిలో సేవ అవుతుంటుంది. బాబావారిని అభిషేకం చేయడం, కడగడం, గుడి అంతా కడగడం, లేదా వంటలకి సాయం చేయడం, ఇలా బాబా గుడిలో భజన చేసేవాళ్ళు, బాబా గుడికి సాయం చేసేవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వారితోనే ఈ మొత్తం అభిషేకం చేయిస్తారనమాట. నేను కూడా వెళ్ళైతే ప్రతిదీ కూడా అంటే నెయ్యి కానీ పాలతో కానీ ఏ అభిషేకం చేసినా కూడా నేను కూడా నా చేత్తో చేశానండి. కానీ వీడియో అనేది తీయాలి కాబట్టి మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను చేసిందే కాకుండా మిగతా వారు చేసేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకి వెన్న కూడా తీసి ఏదైతే పంచదార తీసారో ఆ క్యాన్లోకి వెన్న కూడా తీసారండి. ఎందుకంటే ఈ వెన్న పంచదార కలిపి చివరిలో మనకి ప్రసాదంగా అయితే పంచుతారు. ఇప్పుడు బాబావారికి అయితే వెన్నతో పంచదారతో కూడా అభిషేకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాబావారిని నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. అంటే బాబావారి విగ్రహం మొత్తాన్ని కూడా నీళ్లు వేసి కడుగుతారనమాట. ఇక్కడ మనకి వెన్నతో చేసి ఉన్నారు కాబట్టి క్లీన్గా కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అభిషేకం కూడా వెన్న అయితే వెన్న మాత్రమే ఉండాలి. బాబా మీద నెక్స్ట్ ఏ అభిషేకం చేస్తారో ఆ వస్తువు మాత్రమే ఉండాలి. సో బాబావారిని ఒక పక్కన వాటర్ వేసి కడుగుతున్నారండి. ఈ పక్కన మనకి భోజనాలు అయితే రెడీ అవుతున్నాయి. చూశారు కదా, ప్రతి గురువారం కూడా ఈ గుడిలో అయితే కనుక మనకు అన్నదానం అయితే జరుగుతుందండి. కానీ గురి పౌర్ణమి కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలోనే అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నారు కదండి, వీరందరూ కూడా వంటకి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట. వాళ్ళతోనే మ్యాక్సిమం వంట అయితే చేయిస్తారు. ఇది గుడి ముందు ప్లేస్ అండి. ఇక్కడ మనకి లేని దేవుడు అంటూ ఉండడు. అందరి దేవుళ్ళు కూడా ఈ గుడిలో మనకి ఈజీగా, అంటే మనం వేరే వేరే గుళ్ళకి వెళ్ళకుండా ఈ గుడికి వస్తేనే మొత్తం అందరి దేవుళ్ళ దర్శనం కూడా మనకి అయిపోతుందన్నమాట.
ఈ గుడి ముందు ఖాళీ స్థలంలోనే మనకి అన్నదానం కూడా తర్వాత జరుగుతుంది. 12 దాటిన తర్వాత అన్నదానం కూడా ప్రారంభిస్తారు. ముందైతే మనం ఇలా ఎంట్రన్స్లో గుడిలోకి వెళ్ళిన వెంటనే ఇటువైపు మనకి అన్నదానానికి రైస్ ఇవన్నీ కూడా పెట్టున్నారనమాట. ఎదురుగా కనిపించేది శివయ్య పక్కన మనకి రాముల వారు ఉంటారండి. రాముల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి అండ్ ఇటువైపు మనకి విఘ్నేశ్వరుడు ఉంటాడు. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కూడా ఎదురుగానే కనిపిస్తుంటారనమాట. సో ఇది మనకి మెయిన్గా ఉండే గుడి. ఈ గుడి నుంచి లోపలికి వెళ్తే మనకి బాబా గుడి అయితే వస్తుంది. సో ఇక్కడ మేము భజన చేస్తున్నాం అనమాట. ఇక్కడ బాబా వారికి విభూతితో అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం చేస్తున్న వాళ్ళే పెద్ద పంతులు గారు అండి. అంటే ఈ గుడికి పెద్ద పంతులు గారు. ఈయనతోనే విభూతి అభిషేకం అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి బాబా వారికి అయితే గంధం బొట్లు పెడుతున్నారండి. గంధం బొట్టుతో నామాలు పెడుతున్నారు. తర్వాత కుంకుమ కూడా పెడతారండి. పెట్టిన తర్వాత బాబావారికి అయితే దండ వేసి అలంకరణ చేస్తారనమాట. ప్రతిసారి కూడా బాబావారికి అలంకరణ పూర్తయిన వెంటనే కూడా భక్తుల్ని లోపలికి దర్శనం చేసుకుని ఒక ప్రదక్షిణ చేసుకోవడానికి అయితే పంపిస్తారండి. సో మేము కూడా లోపలికి వెళ్ళి బాబావారి దర్శనం చేసుకుని ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. సో మనకి బాబావారి భజన చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే రెగ్యులర్గా వచ్చే భక్తులు కానీ లేదా సేవ చేసేవారు కానీ అందరూ కూడా వెళ్ళి లోపల దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రదక్షిణ కూడా చేసి రావచ్చండి. సో అలాగే ఇక్కడ ఎవరెవరైతే గుడికి భక్తులు వచ్చారో వారందరూ కూడా వచ్చి ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మేము నీలాభిషేకం చేస్తున్నామండి. అంటే బాబావారిని క్లీన్ చేయడానికి నీలాభిషేకం అయితే చేస్తున్నాము. నీలాభిషేకం పూర్తయిన తర్వాత ఇక్కడైతే మేము తమలపాకులు తీస్తున్నామండి. చివర ఉండే కాడలు తీసేసి అవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే సర్దుతున్నాము. ఎందుకంటే తర్వాత బాబావారి అలంకరణ పూర్తిగా అయిన తర్వాత తమలపాకుల్లో అట్టిపళ్ళు పెట్టి బాబావారికి సమర్పిస్తారనమాట. సో దానికోసం ఇక్కడ మేము తమలపాకులు సిద్ధం చేస్తున్నాము. బాబావారి గుడికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సెపరేట్ అవుతారండి. అంటే కొంతమంది భజన దగ్గర ఉంటారు, కొంతమంది ఇలా విస్తరాకులు తీసే దగ్గర, కొంతమంది భోజనాల దగ్గర, కొంతమంది వడ్డింపు దగ్గర అలా సెపరేట్ అవుతామన్నమాట. అందరూ ఒక చోటే ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడ బాబావారికి అన్నం అభిషేకం కూడా అయ్యాక మీకు ముందు చూపించాం కదండి, తమలపాకులు అరటిపళ్ళు కలిపి తాంబూలం అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ బాబావారిని మొత్తం రెడీ చేశాక తమలపాకులు పెట్టి అరటిపళ్ళు అయితే పెడతారండి. సో ఇక్కడ బాబావారు పూర్తిగా రెడీ అయిపోయి ఉన్నారు. చూసారు కదండి మన బాబావారు పూర్తి అలంకరణలో ఎంత చక్కగా ఉన్నారు. సో ఇక్కడైతే కనుక తాంబూలాలు మొత్తం కూడా బాబావారికి ముందుగా సమర్పించడం అయితే జరిగింది. సో ఇక్కడ మేము అలంకరణ మొత్తం పూర్తి చేసి బాబావారికి తాంబూలం ఇవన్నీ కూడా పెట్టేసరికి టైం అనేది అయితే దగ్గరగా 11:30 అలా అయితే అవుతుందండి. సో ఇక్కడ బాబావారికి అలంకరణ అయితే పూర్తి చేసాము. మీకు అన్నం అభిషేకం అయితే ముందు చూపించడం మర్చిపోయామండి. అందుకోసమే ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ముందుగా చూపించాం కదండి, ఒక పక్కన రైస్ వండుతున్నారు అని. ఆ రైస్ అనేది మొత్తం అందరికి కూడా ఒక్కొక్క బౌల్గా అయితే ఇస్తారు బాబావారికి అన్నం అభిషేకం చేయడానికి. సో ఇక్కడ మనకి బాబా అలంకరణ పూర్తయిన తర్వాత నేనైతే మా మనవరాలను తీసుకొని దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చామండి. ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదండి, ఇది మర్రి చెట్టు అలాగే మేడి చెట్టు కలిపి ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఒకసారి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాము. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తామన్నాం కదండి వీడియోలో. ఆ సీక్రెట్ ఏంటంటే ఈ పాప మా మనవరాలన్నమాట. తినకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఛానల్ పేరు జాశ్రిత డ్రీమ్ ఛానల్ అండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పాప వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే పాపకు సంబంధించిన ప్రతిదీ కూడా మేము ఆ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నాము. ఒకసారి చూస్తే మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే చంటి పిల్ల చేసే పనులన్నీ కూడా చాలా బాగుంటాయి కదండి. సో ఆ మెమరీస్ అయితే మేము మిస్ చేయాలనుకోలేదు. అందుకని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తను చేసే అల్లరంతా కూడా మీకు కూడా చూపించాలనుకున్నాము. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి మీ లైక్ ఇచ్చేయండి. సో ఇక్కడ పాప చూస్తున్నారు కదండి, కొత్తగా ఉందన్నమాట తనకి గుడి. పిల్లలు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఎక్కడ ఉంటే చాలు అటు చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ నేను వీడియో వైపు చూపించాలని ఎంత ట్రై చేసినా సరే అస్సలు చూడట్లేదన్నమాట. తన పక్కన ఉన్న పాపని చిన్నపిల్లల్ని చూస్తుంది. సో ఇక్కడైతే అన్నం ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా మేము పులిహోర కలుపుతున్నాము. భోజనాలు టైం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో పులిహోర కలిపిన తర్వాత 12 అయిందండి. సో ఇక్కడ మనకి బాబావారికి హారతి అయితే ఇస్తున్నారు. ప్రతి గురువారం కూడా 12 గంటలకైతే కనుక హారతి ఇస్తారండి. సో అలాగే ఇప్పుడు కూడా 12 గంటలకి గురు పౌర్ణమి కూడా 12 గంటలకి బాబావారికి అయితే హారతి ఇస్తున్నారు. సో మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి.
ఇప్పుడైతే మనకి అన్నదానం స్టార్ట్ అయిందండి. మీకు ఇందాక స్టార్టింగ్లో గుడి ముందు ఖాళీ ప్లేస్ చూపించాం కదా, అక్కడే మనకి అన్నదానం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వరుసగా అందరూ కూడా ఒక 2 విడతలుగా కూర్చుంటారండి. సో అందరికీ ఒకసారి అన్నదానం అయితే అయిపోతుంది. ప్రతి గురువారం కూడా ఇలాగే గుడి ఎప్పుడూ రష్గానే ఉంటుందండి, ప్రతి గురువారం కూడా. కానీ గురు పౌర్ణమి అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది అన్నదానానికి. ఎవరికి కూడా ఏది లోటు లేకుండా అయితే అన్నదానం జరుగుతుందండి. సో ఇక్కడ కులాలు మతాలు ఇవేం కూడా ఉండవు. సో అందరూ కలిసిపోతారు. అందరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని సరదాగా పూజ చేసుకొని భజన చేసుకొని భోజనం చేసి బయలుదేరుతారండి. ఏమీ తేడాలు అయితే ఉండవు ఈ గుడిలో. పంతులు గారు కూడా అందరినీ ఒకలాగే చూస్తారు. సో అందుకోసమే ఈ గుడికి అయితే ప్రతి గురువారం వచ్చి భజన అయితే చేసుకుంటామండి మేము. ఒకసారి బాబావారిని మీరు కూడా దర్శనం చేసుకొని మీ కోరికలన్నీ కూడా అడిగేయండి, ఆయనైతే తప్పకుండా తీరుస్తారు. మా వీడియోస్ మీరు చివరి వరకు చూస్తున్నారంటే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నామండి. అండ్ ఛానల్ని కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేస్తున్నారు. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే, అంటే ఈ ఛానల్ని కొత్తగా ఓపెన్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్, అలాగే ట్రావెలింగ్ వీడియోస్, అలాగే డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఒకసారి చెక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కూడా ఇంకా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, అలాగే ఎలాంటి కుకింగ్ వీడియోస్ కానీ, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, లేదా డివోషనల్ వీడియోస్ కానీ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో పిన్ చేసేయండి. నెక్స్ట్ మీ ముందుకి ఆ వీడియోతోనే వచ్చేస్తాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, అన్నదానం అయితే జరుగుతుంది. అప్పటికే ఈ వీడియో తీసేటప్పటికే ఒక 4 బంతులు అయితే లేచాయండి, అంటే 4 రౌండ్లు అయితే లేచాయి. కానీ ఇంకా జనాలు అయితే ఉన్నారండి, ఎందుకంటే గురు పౌర్ణమి కాబట్టి అందరూ కూడా బాబావారి ప్రసాదం తీసుకున్నాకే వెళ్ళాలనుకుంటారు కదండి. సో ఇక్కడ మేము బాబావారి గుడిలో ప్రసాదం అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా కూడా అయిపోయాక ఇంటికైతే బయలుదేరాం. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.